హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అసిస్టెంట్ కమాండ్మెంట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇది కంప్లీట్గా ప్యూర్లీ మెన్ మాత్రమే అప్లై చేసుకోగలరు. సో మెన్లో కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయండి. మిగతా జనరల్ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీ లేదు. జస్ట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే. అండ్ ఎలాంటి ఫామ్ ఫీజ్ లేదండి, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఫీజ్ ఏం లేదు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా డిగ్రీలో, బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్క్స్ వచ్చి ఉండాలి మీకు. ఒకవేళ మీరు బీటెక్ చేసినట్టయితే అందులో ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీ ఫైనల్ సెమిస్టర్ దాకా ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ కోర్స్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. సో అందులోనే మళ్ళీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే అండి ఇది. సో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది. సో మీకు ఎంపీసీలో కూడా మీకు 60% మార్క్స్ వచ్చి ఉండాలి. సో దీని డేట్స్ వచ్చేసి అప్లికేషన్ డేట్ 21/12/2020 స్టార్ట్ అవుతుందండి. అంటే December 21 స్టార్ట్ అవుతుంది. సో December 27 దాకా అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో ఇన్ బిట్వీన్ 21 నుంచి 27 దాకా పోర్టల్ ఆన్లో ఉంటుంది. సో అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని అడ్మిట్ కార్డ్ కూడా 6th January నుంచి 10th January 2021 దాకా వచ్చేస్తుంది. సో దీనిలో ఎలాంటి ఫామ్ ఫీజ్ లేదండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 1 July 1996 నుంచి 30 June 2000 దాకా ఎవరైనా ఇన్ బిట్వీన్ పుట్టుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 14 అండ్ ఓబీసీ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో కంప్లీట్గా 25 వేకెన్సీస్ ఉన్నాయండి. సో దీని సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేశాక మీకు ఒక సెంటర్ అలాట్ చేస్తారు. ఆ సెంటర్కి మీరు ఒక 30 minutes ముందే వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారండి. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా 20 Jan నుంచి 20 Feb దాకా ఇన్ బిట్వీన్ ఉంటుందని డిక్లేర్ చేశారు. సో ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరెవరికి ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తారు కదా, సో అందులో వాళ్ళు హయ్యెస్ట్ పర్సంటేజ్ ఎవరికి ఉందో వాళ్ళు చూసుకొని వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు. హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ప్రిలిమ్స్కి ప్రమోట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి కనుక ఎక్కువ అప్లికేషన్స్ వస్తే, ఎక్కువ అప్లికేషన్స్ వాళ్ళు కనుక రిసీవ్ చేసుకున్నట్టయితే 60% నుంచి పెంచొచ్చు. సో 60% నుంచి 65, 70 అలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పెట్టుకుంటారు. సో అలా హయ్యెస్ట్ పర్సంటేజ్ పెట్టి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. సో వాళ్ళు మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, పీపీ అండ్ డీటీ ఇలా వేరియస్ కేటగిరీస్లో ఎగ్జామ్ పెడతారు. సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో పీపీ అండ్ డీటీ వచ్చేసి ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి మీరు. మాట్లాడడం, డిస్కస్ చేయడం, జీడీ ఇలాంటివి జరుగుతుంటాయి, గ్రూప్ డిస్కషన్స్. సో ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. సో ఒకవేళ మీరు హిందీలో మాట్లాడగలిగినా మీ ఇష్టం, అది హిందీలో మాట్లాడొచ్చు. అండ్ తర్వాత ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయ్యాక ఫైనల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుందండి. సో అందులో హైట్, వెయిట్, మీ చెస్ట్ ఎక్స్పాన్షన్, ఐసైట్ మొత్తం చెక్ చేస్తారు. సో హైట్ వచ్చేసి 157 centimeters ఉండాలి మినిమం. సో వెయిట్ వచ్చేసి మీ హైట్కి తగ్గట్టు మీ వెయిట్ ఉండాలి. ఒకవేళ 10% ఎక్స్ట్రా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ చెస్ట్ వచ్చేసి మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters ఉండాలి. అలానే ఐసైట్ ఉండాలి. అండ్ ఒకవేళ మీ బాడీ మీద ఏమైనా టాటూస్ ఉంటే అది ట్రైబల్ ఏరియా వాళ్ళకి మాత్రమే అండి. ట్రైబల్ ఏరియాలో ఉన్న మెన్స్కి ఒకవేళ టాటూ ఉంటే కన్సిడర్ చేస్తారు. నార్మల్ అర్బన్ పీపుల్కి అట్లా టాటూస్ ఉంటే కన్సిడర్ చేయరు. ట్రైబల్ ఏరియాస్లో ఉంటే మాత్రమే వాళ్ళ టాటూ ఎలో చేస్తారండి. సో దీని శాలరీ వచ్చేసి 56,100 ఉంటుంది. సో చాలా మంచి వేకెన్సీ ఇది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, ఎలాగో ఫామ్ ఫీజ్ లేదు కాబట్టి ఎంపీసీ చదివి ఉంటే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో ఇది వీడియో గురించి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.